హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. ఈ వారం రోజులు మీరందరూ కూడా మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్లో మేనేజ్మెంట్ అడ్మిషన్స్ కోసం వెళ్తూ ఉంటారు. మంచి కాలేజెస్ రానటువంటి వాళ్ళు, నో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి వాళ్ళు, మీరు కాలేజీకి వెళ్ళి చూసుకున్న తర్వాత ఆ కాలేజీ నచ్చకుండా ఉంటే వేరే కాలేజీ కోసం చూస్తూ ఉంటారు. హైదరాబాదులో ఉన్నటువంటి దగ్గర 100 ఇంజనీరింగ్ కాలేజెస్ మీద పూర్తి స్థాయి పట్టున్నటువంటి వ్యక్తిని నేను. వాష్రూమ్స్ దగ్గర నుంచి ప్లేస్మెంట్ రూమ్ దాకా ఏ కాలేజీలో నిజమెంత అని పూర్తిగా తెలిసిన వ్యక్తిని. ఏ కాలేజీ అన్నా మీరు తీసుకోండి, కాలేజీ కన్నా నా దగ్గర కనీసంలో 25,000 నుంచి 50,000 రూపాయలు నేను మీకు సేవ్ చేసి మీ అడ్మిషన్ చేసి పెట్టగలను. మేనేజ్మెంట్ అడ్మిషన్ కోసం ద మోస్ట్ ట్రస్టెడ్ ఏజెన్సీ అండ్ మోస్ట్ యాక్యురసీ మీకు టైం లైన్ ప్రకారం అడ్మిషన్ చేసి పెట్టి, మీకు మా దగ్గర మేనేజ్మెంట్ తీసుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా మేము సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో కూడా సపోర్ట్ ఇస్తాం. మా ఇన్స్టిట్యూట్లో ఏదైనా కానీ మీరు 4 years పాటు నేర్చుకోవచ్చు. కాబట్టి అడ్మిషన్స్ కోసం మీరు ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సినటువంటి ది బెస్ట్ కన్సల్టెన్సీ ఆర్ బెస్ట్ కెరియర్ గైడెన్స్ సెంటర్ ఇన్ హైదరాబాద్, ఎడ్యునైన్. సో ఇకపోతే మన వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియోలో చాలామంది ఇప్పుడు ఈ అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్న తర్వాత మనకి ఫస్ట్ పేరాలోనే ఒక ఇంటర్మ్ ఆర్డర్ గురించి ఇచ్చారు, ఒక రిట్ పిటిషన్ గురించి ఇచ్చారు. 19192 19/6/2026. మీరు నెట్లో తెగ సెర్చ్ చేసేస్తుంటారు ఇదేముందా అని. మీకు ఎడ్యునైన్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొక ఇక్కడ పోయి దీని గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా దీని కంప్లీట్ రిట్ పిటిషన్ కాపీ కూడా మీకు అటాచ్ చేస్తున్నాను, మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. కానీ మీ కన్వీనియన్స్ కోసం మొత్తంగా ఈ స్టోరీ ఏందనేది నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. GOMS నెంబర్ 899 2 ఆర్డర్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ ఆర్డర్స్లో DBT అనేటువంటి ఒక పదాన్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. DBT అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. అంటే ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ ఉందో, ఓసీ పిల్లలకి బీసీలకి 35,000 రూపాయలు ఇస్తారు, SC/ST పిల్లలకి ఫుల్ రీయింబర్స్మెంట్ ఇస్తారు, బీసీ కూడా ఫుల్ రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఈ అమౌంట్ని డైరెక్ట్గా స్టూడెంట్ ఖాతాలో డబ్బులు వేస్తారు. ఆ స్టూడెంట్ విత్ ఇన్ ఏ వీక్ లోపల తీసుకొచ్చి కాలేజీకి కట్టాలి. ఇది కేసీఆర్ పీరియడ్లో కూడా దీని మీద కొంత చేయాలని ఉండి గవర్నమెంట్ అనేక స్కీమ్స్కి ఇది అడ్డంగా ఉండదు అనమాట. అంటే మీరు ఈ రకంగా చేస్తే మిస్యూజ్ చేస్తారని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి మెజారిటీ ఆఫ్ ది ఫండ్, SC/STకి సంబంధించినటువంటి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. కాబట్టి దీన్ని మిస్యూజ్ అవుతుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేయడంగా ఉండడం కోసం డైరెక్ట్ బెనిఫిషియరీ DBT స్కీమ్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి నీతి ఆయోగ్ రికమెండేషన్. దాని ప్రకారంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ రకంగా అమలు చేయమని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతం నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. తెలంగాణలో ఇంతకుముందు ప్రభుత్వం చెప్పినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. DBT స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం GOMS 8, GOMS 9ని తీసుకురావడం జరిగింది. మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్టు 10,000 రూపాయల ఫీజు బకాయిలు అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫీజు బకాయిలు అలాగే ఉండిపోయి ఉన్నాయి. కాబట్టి దాని మీద కాలేజీ వాళ్ళు ఒకవైపు హైకోర్టు దాకా పోయి కొట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. మాకు రావాల్సిన డబ్బులు రావు, స్టూడెంట్ నుంచి వసూలు చేసుకోవాలంటే వసూలు చేసుకునేది లేదు. మీరు ఈ సంవత్సరం నుంచి మేము కరెక్ట్గా ఇస్తామని చెప్తున్నారు కదా, అదేదో మాకే ఇవ్వచ్చు కదా, మళ్ళీ పిల్లలకి ఇవ్వటం ఏంది అని చెప్పేసి కాలేజీ వాళ్ళు రుసరుసలాడుతూ హైకోర్టుకి వెళ్ళారు. ఇందులో కాలేజ్ తరపున నుంచి అంటే తరుణ్ జి రెడ్డి వాదనలు వినిపించాడు. లాయర్ ఈయన పేరు రాహుల్ రెడ్డి అనేటువంటి లాయరు ప్రభుత్వం తరపు నుంచి వాదనలు వినిపించారు. సో ఈ వాదనల యొక్క ప్రధాన అంశాలని మనం 1 by 1గా చూద్దాం. చాలా క్లుప్తంగానే వీడియోని ముగిస్తాను. మీరు కింద అయితే ఫుల్ ఆర్డర్ ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈపాస్ పోర్టల్ అని ఉంటుంది మనకి. ఈ ఈపాస్ పోర్టల్లో పోయేసి ఎలిజిబుల్ స్టూడెంట్స్ని మొత్తాన్ని అప్లోడ్ చేస్తే మేము అమౌంట్ రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తూ ఉంది. ఏం చెప్తూ ఉందంటే 250 కోట్ల రూపాయలు మేము దీనికోసంగా సపరేట్గా బడ్జెట్ అలొకేషన్ చేసి పెట్టాము, మీకు ఇట్లా అప్లై చేసుకోండి, ఇట్లా మేము ఇచ్చేస్తాం అని గవర్నమెంట్ చెప్తుంది. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఏమంటున్నారు, బాబు నువ్వు ఇక్కడ ఉన్నది 1-2 లక్షల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ఎంత బడ్జెట్ అవుద్దో అంత అలొకేట్ చేయాలి, కానీ 250 కోట్లు అలొకేట్ చేసి అందరికీ నేను అది సత్తానంటే ఎట్లా సాధ్యం అవుతుంది, దీనికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు, మీరు బ్లఫ్ గేమ్ చేస్తున్నారని చెప్పేసి కాలేజీ వాళ్ళు అంటారు. అయితే సరే, ఇప్పుడు ఈ 250 కోట్ల సంగతి సరే, మీరు పాత వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారు, మా పాత ఫీజు రీయింబర్స్మెంట్ ఏందనేది కాలేజీ వాళ్ళు అడిగారు. దీనికి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 250 కోట్లు సరిపోతాయి, మేము దానికోసంగా మేము దీన్ని క్లియర్గా మేము దీని గురించే పెట్టినాము, మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బంది లేకుండా మేము చేస్తాము, ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట. వీళ్ళు 250 కోట్లు సరిపోవని, వాళ్ళు సరిపోతుంది మేము చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఇట్లా వాదోపవాదాలు పెట్టుకున్నారు. ఎవరు, గవర్నమెంట్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఫైనల్గా సమ్మరీ ఏమొచ్చిందంటే టైం లైన్స్ అనేది పెట్టుకున్నారు. ఏమని, ఎవరైతే పాత పిల్లలు ఉన్నారో 15/7 అంటే ఈ నెల ఇంకొక 5-6 రోజుల్లో కానీ ఈపాస్ పోర్టల్ ఎవరైతే క్లియర్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా
29/7 అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాము అనేది గవర్నమెంట్ చెప్పినటువంటి మాట. ఇది ఎగ్జిస్టింగ్ 2nd, 3rd, 4th ఇయర్కి సంబంధించి. అదేవిధంగా ఫ్రెష్ అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఈ ఇయర్ జరిగేటువంటి అడ్మిషన్కి సంబంధించి 15/8 సంబంధించినంత లోపలే మేము మొత్తం అమౌంట్స్ స్టూడెంట్ అకౌంట్లోకి చూడండి. ఈ జీవో నాకు చూస్తుంటే ఇంతమంది మేధావులు, ఇంతమంది జడ్జెస్, దాని తర్వాత ఇంతమంది కలిసి చేసినారు. 15వ తారీఖు అడ్మిషన్ ప్రాసెసే పూర్తి కాదు. 15వ తారీఖు లోపల పిల్లలు ఈ పాస్పోర్ట్లో పోయాలంట, అప్లోడ్ చేసుకోవాలంట, ఈ లోపల గవర్నమెంట్ ఏ వేస్తుందంట, ఆ లోపల తీసుకొచ్చి కాలేజీకి కట్టేస్తారంట. ఇది చెప్పడానికే హాస్యాస్పదంగా ఉంది ఈ పంచాయతీ. మొత్తానికైతే ఇదంతా చేసిన తర్వాత ఇది ఒక సామాన్యుడికి అర్థం కానటువంటి భాషలో మొత్తానికైతే ఒక జీవో ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకొని, నేనైతే లాయర్ని కాదు కాబట్టి నాకు అర్థమైన కాడికి నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇందులో కీ పాయింట్స్ వచ్చేసి మీకు పేజ్ నెంబరు 8th and 9th ఉన్నాయండి. 8th పేజీ 9th పేజీలో మీకు ఇంపార్టెంట్ ఆర్డర్ ఇది. 8th పేజీలో మీకు 2 నెంబర్లో ఉంది. మీకు ఇది ఓల్డ్ స్టూడెంట్స్కి సంబంధించింది. మొత్తం మెయిన్గా వచ్చేసి మీరు 8th పేజ్ కానీ జరిగితే మీకు అర్థమైపోద్ది. సో అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్పేది ఏంటంటే మీరు 15వ తారీఖు లోపల గవర్నమెంట్ అయినా మీరైనా కాలేజీ వాళ్ళకి పైసలు కట్టాలి. కట్టకపోతే కాలేజీ వాళ్ళు వసూలు చేసుకునే అధికారం హైకోర్టు వాళ్ళకి ఇచ్చింది. ఇది సమ్మరీ. ఇది చెప్పకుండా మీకు ఆర్డర్లో చాలా శుతిమెత్తగా హైకోర్టు ఆర్డర్ని అనుసరించిపోతాము. తర్వాత ఆ నెంబర్ కూడా రిట్ పిటిషన్ నెంబరే తప్పు ఉన్నట్టుంది. దాంట్లో చూస్తుంటే మీరు ఆ నెంబర్ ఎత్తితే కనిపించదు. చాలా రిట్ పిటిషన్స్ ఉన్నాయన్నమాట. అందులో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది అది పెట్టుకున్నట్టున్నారు. అటు ఇటు చేసి మొత్తానికైతే స్టూడెంట్స్ని ఇరికిచ్చేశారు. కాలేజీకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎగ్జాంపుల్ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కాలేజీ వాళ్ళందరూ కూడా చూస్తుండొచ్చు ఈ వీడియో. ఒక కాలేజానికి ఈసీ బాగా కుతికిల దాకా డిమాండ్ ఉంది, చాలా మంది ప్రెషర్ ఉంది. 15వ తారీఖు దాకా చూస్తాడు. 15వ తారీఖు స్టూడెంట్కి కట్టుకొడతారు. అరే నువ్వు కడితే పైసలు కట్టు, లేకపోతే నా ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళిపోమంటాడు. గవర్నమెంట్ వేసి ఉంటే వాడు తీసుకొచ్చి డబ్బులు కట్టగలడు, లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని వాడికి అసలు ప్రిపేర్లోనే ఉన్నాడు. మాకేముంది, హైకోర్టు ఆర్డర్ చూపిస్తాడు, వాడిని మెడబట్టి బయటకు గంటేస్తాడు. ఈ ఆప్షన్ కాలేజీ వాళ్ళకి కూడా ఉంటుంది. పాపం చిన్న కాలేజీ వాళ్ళు ఉంటారు, 15వ తారీఖు ఇచ్చినా అయిపోయినా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు తీసుకుందామని గమ్ముంటాడు. సో ఇది 2 పక్కల పదునున్నటువంటి రిట్ పిటిషన్. చూడాలి ఏం జరుగుతుందో. కానీ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇది తూట్లు పడుతుందేమో అని అనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే ఇబ్బంది జరగదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఫటాఫట్ వచ్చేస్తాయి. కానీ ఓసీబీసీ పిల్లలకి మాత్రం ఇది గవర్నమెంట్ ఇస్తుంది, ఎప్పటికి ఇస్తుందో తెలియదు. మీరైతే కాలేజీ వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేకుండా టైం టు టైం, ఇప్పుడు పాత బాకీలు అయితే ఇంకా అది ఇస్తారా పోతారా అనేది ఏందో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఈ స్కీమ్ ఇబ్బంది లేకుండా కొంతమేరకు జరిగేటట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాత బాకీలు గురించి కాలేజీ వాళ్ళు ఎమ్మడబడకుండా ప్రస్తుతానికి గవర్నమెంట్ ఒక మధ్య మార్గంగా ఈ సెట్టింగ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారు, 15వ తారీఖు ఏం జరగబోతుంది అనేది నేను కూడా మీతో పాటు ఆసక్తిగా ఎదురు చూస్తాం. పిల్లలు ఎవరికి ఇబ్బంది కలగకూడదని గవర్నమెంట్ సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ వేసి ఇటు కాలేజీలని అటు పేద విద్యార్థుల్ని ఆదుకొని, విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రతి విద్యార్థికి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా సరైనటువంటి మార్గంలో నడిచేటువంటి యువతే ఆ రాష్ట్రానికి ఆస్తి. కాబట్టి ఈ స్కీమ్ని మిగిలిన స్కీమ్స్తో కాకుండా ఒక సహృద్భావంతో మంచి భావనతో ప్రభుత్వాలు కూడా మెలిగి ఇన్ టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ వేసి ఇటు పిల్లలకి కాలేజీలని హెరాస్ చేయకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.